హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ 2. ఈరోజు మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా టెస్ట్ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. మనం ఇంగ్లాండ్తో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాటుగా 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాం. ఫస్ట్ 2 మ్యాచెస్కి బీసీసీఐ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. ఈ స్క్వాడ్లో ధ్రువ్ జురెల్కి ఛాన్స్ ఇచ్చారు అండ్ శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణన్ టీంలోంచి తీసేశారు. కెప్టెన్గా రోహిత్ అండ్ వైస్ కెప్టెన్గా బూమ్రాని అపాయింట్ చేశారు. ఈ సిరీస్లో మొత్తం 3 వికెట్ కీపర్స్ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్, భువీ కమ్బ్యాక్. ఆఫ్టర్ 6 years తర్వాత భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అటెంప్ట్ స్టార్ట్ చేశాడు అండ్ ఫస్ట్ మ్యాచ్లోనే 8 వికెట్స్ తీశాడు. 8 వికెట్స్ తీయటమే కాదు, 22 overs బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 41 runs ఇచ్చాడు అండ్ అందులో 5 maidens కూడా ఉన్నాయి. అండ్ భువీ లాంటి ప్లేయర్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్, రికార్డ్స్. రోహిత్. ఈ వీక్లో రోహిత్ శర్మ చాలా రికార్డ్సే క్రియేట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సెకండ్ T20తో 150 మ్యాచెస్ కంప్లీట్ చేసుకొని మోస్ట్ మ్యాచెస్ ప్లేడ్ బై T20I ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఒక్క రికార్డే కాదు, T20లో 5 centuries కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఇంకో రికార్డ్ కూడా ఉంది, మోస్ట్ విన్స్ యాజ్ ఎ కెప్టెన్ ఫర్ ఇండియా. ఈ రికార్డు కూడా సాధించాడు. ఇలా ఒక వీక్లోనే మొత్తం 3 రికార్డ్స్ బ్రేక్ చేశాడు. నెక్స్ట్ న్యూస్, శివమ్ దుబే కమ్బ్యాక్. బౌలింగ్ బ్యాటింగ్ వచ్చినా సరే టీంలో ఉండి వేస్ట్ అని తీసేసిన ప్లేయర్ శివమ్ దుబే. అలాంటి ప్లేయర్కి చాలా డేస్ తర్వాత ఛాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ సిఎస్కే ఇచ్చిన ఛాన్స్ని 2 handsతో గ్రాప్ చేసుకున్నాడు అండ్ సిఎస్కే కప్ విన్ అవడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. సేమ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కూడా తన పవర్ ఏంటో చూపించాడు. వేస్ట్ కాదు, నేను బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సిరీస్ మొత్తం 3 matchesలో 2 half centuries స్కోర్ చేశాడు అండ్ 2 wickets తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కించుకున్నాడు. దుబే లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ మన ఇండియాకి చాలా అవసరం ఉంది. ప్రజెంట్ హార్దిక్ తప్ప ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఎవరు లేరు మనకి. నెక్స్ట్ న్యూస్, కోచ్ బిహారీ ట్రోఫీలో కుర్రోడి సత్తా. రీసెంట్గా జరిగిన కోచ్ బిహారీ ట్రోఫీలో సర్కార్ చతుర్వేది అనే 17 years ఉన్న ఈ క్రికెటర్ 638 balls లో 400 runs కొట్టి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు, వాళ్ళ టీం విన్ అవడంలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. నెక్స్ట్ న్యూస్, క్రికెటర్స్ కూడా. అండ్ ప్రతిష్టకి సచిన్, ధోని అండ్ విరాట్ని కూడా ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ న్యూస్, రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్. ఇంజురీ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలే, కనీసం ప్రాక్టీస్ కూడా చేయలే. మళ్ళీ ఎప్పుడు పంత్ టీంలోకి వస్తాడని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం. వరల్డ్ కప్ మ్యాచెస్లో మనం పంత్ని చాలా మిస్ అయ్యాం. బట్ రీసెంట్గా చూస్తే ఐపీఎల్ ఆర్ T20 వరల్డ్ కప్కి సెట్ అయ్యాలనే ఉన్నాడు. రీసెంట్గా క్రికెట్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ న్యూస్, సిరీస్ గెలిచాం. ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన ఫస్ట్ 2 matches అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా థర్డ్ మ్యాచ్ మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్గానే కాదు, మ్యాచ్ డ్రా అయింది అండ్ కండక్ట్ చేసిన సూపర్ ఓవర్ కూడా డ్రా అయింది. ఫస్ట్ టైం ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీ 2 సూపర్ ఓవర్స్ కండక్ట్ చేయడం. 2019 ఫైనల్స్లో సూపర్ ఓవర్ డ్రా అయినా సరే మళ్ళీ ఇంకో సూపర్ ఓవర్ కండక్ట్ చేయలే, బట్ ఈసారి కండక్ట్ చేశారు. ఇలానే మనం ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూసాం ఐపీఎల్లో, బట్ ఈసారి ఇంటర్నేషనల్లో చూసాం. ఈ సిరీస్ మనం 3-0తో గెలిచాం. లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా శివమ్ దుబే ప్లే చేశారు. నెక్స్ట్ న్యూస్, పాకిస్తాన్ బ్రిలియంట్ ఫామ్. పాకిస్తాన్ చాలా బ్రిలియంట్ ఫామ్లో ఉంది. ఏ రేంజ్ ఫామ్లో ఉందంటే వాళ్ళు లాస్ట్ 7 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలే. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి పెద్ద పెద్ద టీమ్స్తో ఆడారు, అయినా సరే మరీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదంటే వాళ్ళు ఎలాంటి ఫామ్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్, 3 wicket haul. 3 wicket haul తీయటం కూడా ఒక న్యూస్ అయినా అని అనుకోకండి. జాష్ హ్యాజ్ల్వుడ్ ఎంత మంచి బౌలరో మనకు కూడా తెలుసు. ప్రజెంట్ జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్లో సెకండ్ ఇన్నింగ్స్లో 3 wicket haul కంప్లీట్ చేశాడు. ఇందుట్లో స్పెషల్ ఏముందనుకోకండి, బట్ ఈ 3 wicket haul కంప్లీట్ చేసిన తను ఒక్క రన్ కూడా కన్సిడర్ చేయకుండా 3 wickets చేశాడు, అందుకే స్పెషల్. నెక్స్ట్ న్యూస్, స్టార్టింగ్లోనే అదరగొట్టాడు. రీసెంట్గా డెబ్యూ చేసిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షర్మర్ జోసెఫ్ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే 5 wicket haul కంప్లీట్ చేసుకున్నాడు. ఓన్లీ 5 wicket haul కంప్లీట్ చేయడం కాదు, స్టీవ్ స్మిత్, మార్నస్ లామ్స్డేన్ అండ్ గ్రీన్ లాంటి పెద్ద ప్లేయర్స్ వికెట్ కూడా తీశాడు. నెక్స్ట్ న్యూస్, ఆల్మోస్ట్ అన్ని పొజిషన్స్లో. స్టీవ్ స్మిత్ టెస్ట్లో ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అని అందరికి తెలుసు. లెగ్ స్పిన్నర్గా స్టార్ట్ చేసిన తన కెరియర్ ఇప్పుడు ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్గా మారాడు, ఒక మంచి టెస్ట్ బ్యాట్స్మెన్గా మారాడు. రీసెంట్గానే ఓపెనర్గా కూడా తన కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అండ్ ఈ ఓపెనర్గా స్టార్ట్ చేయడంతో తన ఓపెనర్ నుంచి 9th పొజిషన్స్ వరకు అన్ని పొజిషన్స్లో బ్యాటింగ్ చేశాడు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని ఇన్స్టా ఆర్ మెయిల్లో చెప్పగలరు.